8 లక్షలు అయింది 3 టన్నులకు. ఇప్పుడు వచ్చేది 6 లక్షలు కూడా రాదు. మేము చాలా నష్టపోతూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నట్లు మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ లోడ్లతో గుజ్జు పరిశ్రమల ముందు బారులు తీరి అష్టకష్టాలు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఖర్చులతో పంట సాగు చేస్తున్నప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించక ప్రతి సంవత్సరం అప్పులు పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఫ్యాక్టరీ వద్ద టన్ను 6,000తో ఇస్తున్నా 2-3 రోజులు సిట్టింగ్ వేస్తుండడంతో ఆర్థికంగా కష్టనష్టాల పాలవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ర్యాంపుల వద్ద మండీల వద్ద 3 రూపాయలకి కొంటున్నారని వారు వాపోతున్నారు. మామిడి పంటకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని గిట్టుబాటు ధర లేదంటే రాయితీ ఇచ్చేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని దృష్టిలో పెంచుకొని వారిని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ లేఖ రాశారు. లేఖను ఆయన మీడియా సమావేశంలో విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. అందులో దాదాపు 70% తోతాపురి రకాన్ని సాగు చేస్తున్నారు. ఎకరా మామిడి సాగుకు 35,000 నుంచి 45,000 వరకు పెట్టుబడులు పెడుతున్నా మార్కెట్లో కిలోకు 4 రూపాయలు కూడా ధర దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల కొనుగోలు విషయంలో ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలు రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కనీసం మద్దతు ధర ప్రకటించే అంశాన్ని పరిశీలించాలి. రైతులకు గిట్టుబాటు ధర అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.